మహాకుంభమేళాలో భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే రుద్రాక్ష బాబా, అంబాసిడర్ బాబా, మహిళా సాధ్వి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ జాబితాలోని మరో బాబా వచ్చి చేరారు. ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఇంజనీర్ బాబా ఐఐటి బాబాగా పాపులర్ అయ్యారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన మహాకుంభమేళాలో భక్తులకు చెబుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలి వస్తున్నారు. ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు, విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వారిలో భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఐఐటి బాబాగా పాపులర్ అయ్యారు. సనాతనాన్ని ఒకే ధర్మం, ఒకే జ్ఞానం అని ఆయన చెబుతున్నారు. అన్ని భౌతిక జీవులు అంతర్గతంగా ఒకే విధంగా పనిచేస్తాయని, బాహ్య కారకాలు మాత్రమే మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. सनातन एक ही धर्म होगा, पूरे संसार में एक ही ज्ञान होगा, एक ही तरीका होगा. शरीर सारे चाहे वो सफेद हो काला होगा एक ही तरीके से काम करता है. हो सकता है कि फिजिकल कंडीशन के हिसाब से एक्सटर्नल जो नॉलेज है वो डिफरेंट हो जाए. इससे पहले तो इंटरनल यंत्र तंत्र तो सेम ही है सबका, वो सेम नॉलेज रहेगी. फिर उसके हिसाब से जगह के हिसाब से तुमको जो प्रैक्टिकल नॉलेज चाहिए वो डिफर हो जाएगी. तो ये पूरा एजुकेशन सिस्टम ऐसे ही बनेगा पूरे वर्ल्ड का. अभी तुम सबसे पहले तो ये होना चाहिए कि तुम अपनी जगह पे जहाँ पे मान लो किसी गांव के अंदर पैदा हुई हो, उसका क्या इतिहास है उससे जुड़ो. उसके आसपास कौन से पेड़ पौधे पैदा हो रहे हैं तुमको जानकारी होनी चाहिए. उस चीज का कैसे उपयोग कर सकते हो. సరైన జ్ఞానం లేని వారు పాలకులైతే ప్రభుత్వాలను ఎలా సమర్థంగా నడుపుతారని ఈ ఇంజనీర్ బాబా ప్రశ్నించారు. పూర్వంలో రాజులు అనేక నైపుణ్యాలు సాధించిన తర్వాతే పాలన చేసేవారని గుర్తు చేశారు. जिन लोगों को कोई ज्ञान नहीं है वो सिर्फ जाति की राजनीति करके 10वीं 12वीं पास करके चीफ मिनिस्टर बन जाते हैं. मतलब क्या अर्थव्यवस्था चलाएगा वो, क्या इंफ्रास्ट्रक्चर बनाएगा वो, क्या वो कुछ मैनेजमेंट करेगा वो. तो ज्ञान तो कुछ नहीं है ना. राजा बनने के लिए कितनी सारी कलाएं सीखनी पड़ती थी. पहले सारे टाइप के ज्ञान लेने पड़ते थे, फिजिकल भी, वैसे भी, नॉलेज वाइज भी, संगीत भी, कितनी सारी चीजें सीखते थे पहले, तब जाके बनते थे वो. ఈ ఇంజనీర్ బాబా అసలు పేరు అభయ్ సింగ్. స్వస్థలం హర్యానా. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు ఆయన చెబుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం సాధించి కొంతకాలం కార్పొరేట్ సంస్థలో పనిచేసినట్లు తెలిపారు. ఫోటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. తాజాగా మహాకుంభమేళాకు వచ్చిన ఆయన ఓ వార్తా ఛానల్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఐఐటి బాబా, ఇంజనీర్ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే అభయ్ సింగ్ ఇంటికి రావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. 6 నెలల కింద అభయ్ తమతో మాట్లాడారని, ఇంటికి రావాలని కోరగా బ్లాక్ చేశారని ఆయన తండ్రి కరణ్ తెలిపారు. ఆ తర్వాత ఎలాంటి కమ్యూనికేషన్ లేదని చెప్పారు. హరిద్వార్లో ఉన్నట్లు తెలిసి కలిసేందుకు యత్నించగా ఫలించలేదన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభయ్ వీడియోలను చూసినట్టు చెప్పారు. ఇంటికి రావాలని తల్లి కోరగా ఒకసారి సన్యాసిగా మారిన తర్వాత కుదరదని అభయ్ చెప్పారని తెలిపారు.